నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు తూర్పులో జాబ్ మేళాకు భారీ స్పందన. పొన్నూరు రోడ్లోని ముస్లిం కళాశాలలో ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1287 మంది హాజరు కాగా 33 కంపెనీలు ఇంటర్వ్యూ నిర్వహించి 518 మందిని ఎంపిక చేశాయి. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 18 జాబ్ మేళాల ద్వారా 3500కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి చేసుకుని అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే నజీర్. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్వహించినటువంటి జాబ్ మేళా నిజంగా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు ఈరోజు తమ ప్రాంతంలోనే, తమ నివసించేటువంటి ప్రాంతంలోనే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి జాబ్ మేళా పెట్టడం, దాంట్లో దాదాపు 516 మంది ఈరోజు 900 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తే 516 మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో మరీ ముఖ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే పేటీఎం వాళ్ళు ఈరోజు ఒక 5 లక్షల ప్యాకేజ్తో ఒక యువకుడిని తీసుకోవడం జరిగింది. సైంబర్నలిసి 4 లక్షలు, 3.5 లక్షలు ఇట్లా సంవత్సరానికి ప్యాకేజ్ తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 33 కంపెనీలు దాదాపు 900 ఉద్యోగాల కోసం ఈరోజు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సోదరులు సంజీవరావు గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర ముస్లిం కాలేజ్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరు సహకరించడంతో ఈరోజు పెద్ద ఎత్తున యువతి యువకులు ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి ఆలోచనకు ఒక్కొక్క అడుగు ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కండక్ట్ చేసినటువంటి జాబ్ మేళాకి బ్రహ్మాండమైనటువంటి స్పందన, అలాగే మరింత ఉత్సాహంగా